పార్క్లో ఒక అబ్బాయి చాలా ఏకాంతంగా టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి పార్క్లో కూర్చున్నారు. కొంచెం పక్కగా ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నారు. అయితే సడన్గా కొంచెం సేపటికే ఏదో కొట్టినట్టు అనిపించింది. అబ్బాయికి ఏదో కొట్టినట్టు అనిపించింది, బట్ పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. కట్ చేస్తే 5 days తర్వాత కంటిన్యూస్గా ఫీవర్, రోజు ఫీవర్. డెంగ్యూ టెస్ట్ చేస్తే నెగిటివ్, మలేరియా టెస్ట్ చేస్తే నెగిటివ్, కానీ విపరీతమైన ఒళ్ళు నొప్పులు, తలపోటు, వాంతులు, బాగా విపరీతమైన నీరసం, కొంచెం మెల్లగా కామిళ్ళు కూడా స్టార్ట్ అయింది. సో ఇవన్నీ చూస్తే కనుక ఏంటని చెప్పి ఆలోచిస్తే కనుక పార్క్లోకి వెళ్ళి అమ్మాయి గోకింది దానివల్ల వచ్చిందమ్మా అనుకున్నారేమో. దానివల్ల కాదు. స్క్రబ్ టైఫస్ అనే ఒక పురుగు కుట్టినప్పుడు ఇలాగే ప్లేట్లెట్ కణాలు తగ్గిపోవడము, లేట్ చేస్తే కనుక లివర్ ఇన్ఫెక్ట్ అవ్వడం, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడం, బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అవ్వడం, ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా ప్రాణాంతకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతాయి. స్క్రబ్ టైఫస్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుందంటే కనుక ఒక గాయం తగిలి అది తగ్గిపోయినప్పుడు ఎలా అయితే బ్లాక్గా ఒక అచ్చులాగా ఎలా అయితే ఫామ్ అవుతుందో దాన్ని బ్లాక్ ఎషార్ అంటారు. అది ఉండొచ్చు. అది ఒక్కొక్కసారి కొంతమందికి ఉందన్న సంగతి కూడా తెలియకపోవచ్చు. అది ఆర్మ్పిట్స్లో కానీ, అంటే సంకల్లో కానీ, లేకపోతే ఈ శరీరం పొట్ట మీద కానీ, ఛాతీలో కానీ ఎక్కడైనా అలా ఉండొచ్చు. అది నోటీస్ చేయకపోవచ్చు. దయచేసి పొదల్లోకి కానీ, లేకపోతే ఎక్కువ పశువులు ఉండే ప్రాంతంలోకి కానీ, పొలాల్లో కానీ తిరిగేటప్పుడు మొత్తం ఒళ్ళంతా కప్పుకునే విధంగా బట్టలు వేసుకోండి. ఈ విషయాన్ని మీరు వినేసి ఉంచుకోకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. దానివల్ల ఈ జబ్బుని మనం అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. నేను డాక్టర్ సుధాకర్. థ్యాంక్ యూ.